అంటున్నారు. సరే, అన్నిస్ట్ గారు అంటున్నది ఓకే, కాళేశ్వరం ప్రాజెక్టును విమర్శిస్తున్నారన్న మాటతో పాటు ఇంకో మాట అన్నారు. ఈ రాజకీయ నాయకులకు కేవలం ఒకరినొకరు ఎత్తిపోసుకోవడం, దుమ్మెత్తిపోసుకోవడం తప్పనిచ్చి బాధ్యతగా వ్యవహరించాలన్న సోయ ఎందుకు లేకుండా పోతోంది అని. ఇప్పుడు మీరు అదేదో దొరికింది కదా అస్త్రం అన్నట్టు ఇంత ఎత్తున అయిపోయింది, జూరాల కథ అయిపోయింది, జూరాల కథ అయిపోయింది, గేట్లు కొట్టుకుపోయాయి, ఇంక అయిపోయింది. ఇంకా ఎందుకంటే దానికి ఇందిరా ప్రియదర్శిని పేరు పెట్టారు కాబట్టి, మా హయాంలో కట్టామని గొప్పలు చెప్పుకున్నారు కదా. మళ్ళీ ఇప్పుడు మీరేం చేస్తారు అంటే అనడానికి ఒక సాగు దొరికిందని సంబరపడిపోతున్నారా? నిజంగా జూరాల ప్రాజెక్టు ఇబ్బంది ఎదురవుతుందని మీరేమైనా ఆలోచిస్తున్నారా, బాధపడుతున్నారా? ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు చాలా గొప్ప దినం. ఈరోజు మన భువనేశ్వర్ పూరి జగన్నాథ్ గారి రథయాత్ర సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఓకే ఓకే ఈ ఏదైతే జూరాల ప్రాజెక్ట్ ఇది 67 గేట్లు మొత్తం. అవును. అందులో దాదాపు మాకు తెలిసిన సమాచారం 10 గేట్ల వరకు అసలు ఏవైతే ఐరన్ రోప్స్ ఉన్నాయో అవన్నీ పని చేయకుండా అవి విడిపోయడం కారణం వల్ల ఆ గేట్లు ఎత్తే ప్రసక్తి లేదు. అది లేకున్నా నెక్స్ట్ ఇంకొక ఛాన్స్ ఏముంటుందంటే ఒక క్రేన్ అనేది ఉంటుంది. ఆ క్రేన్ ద్వారా కూడా గేట్లు ఎత్తడం ముయ్యడం అవకాశం ఉంటుంది అనమాట. ఆ క్రేన్లు సహాయం కూడా లేకుండా పరిస్థితి. అంటే ఇదంతా ప్రభుత్వం నిర్లక్ష్యం అనుకోవచ్చు, ప్రభుత్వానికి అవగాహన లేకపోవచ్చు, ఇంకా ఏ రకంగా అయినా మనం అనుకోవచ్చు. ఎందుకంటే నీరు అనేది రాజకీయం పక్కన పెట్టండి, నీళ్లు అనేది చాలా చాలా ముఖ్యమైనది. తెలంగాణ ఏర్పడింది నీళ్లు నిధులు నియామకాలు. మరి ఎన్నోసార్లు కేసీఆర్ గారిని మా ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోసిన రేవంత్ రెడ్డి గారు మరి ఈనాడు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు మీరు సంబరపడిపోతున్నారు? సంబరపడడం అని కాదు, మాకు కావాల్సింది ఒకటే, రైతులకి నీళ్లు అందించడం అనేది. ఇప్పుడు ఈ జూరాల్ ప్రాజెక్టు డిఫెక్టివ్ గా ఉందని ఇప్పుడు మీకు తెలిసిందా? కనీసం ఒక 5-6 నెలల ముందే మీకు ఏమైనా తెలిసిందా? అంటే ఇది గమనించండి మీరు, జస్ట్ ఇందాక కూడా న్యూస్ లో కూడా వచ్చింది. అక్కడ ఆ పాలమూరు ప్రాంతంలో ఇలానే మా నాయకులు శ్రీనివాస్ గౌడ్ గారు మరియు లక్ష్మారెడ్డి గారు ఇలానే ఒక సందర్భంలో అక్కడ ఒకరు మరణిస్తే అక్కడికి వెళ్ళి పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలు జరుగుతున్నది, అక్కడ జరిగినది చెప్పడం వెంటనే, అక్కడ తెలిసిన వెంటనే మా నాయకులు అక్కడికి ప్రాజెక్టుని సందర్శించి అక్కడ ఏం జరిగింది, ఏం పరిస్థితి ఉంది అనేది మొత్తం తెలుసుకొని అక్కడ ప్రెస్ మీట్ పెట్టి అక్కడ ఉన్న సమస్యని తెలియపరిచారు. అక్కడ ఉన్న అధికారులను కూడా ఏమైంది, ఎందుకు జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే అక్కడ జరిగిందల్లా ఏమిటంటే సమ్మర్లో అంటే వేసవి కాలంలో చేయాల్సిన మరమ్మతులు ముందు జాగ్రత్తగా ప్రతి సంవత్సరం ఏ ప్రాజెక్ట్ అయినా మీరు గమనించండి. మేము ఇది వరకు డిబేట్లో కూడా మేము అదే చెప్పాము, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కూడా మీరు రాజకీయంగా పక్కన పెట్టండి, రైతులకు నీరు అందించండి, దానికి కావాల్సిన మరమ్మతులు చేయండి, చేసి నీరుని అందించండి రైతులకి. ఆ రైతులకు మాత్రమే కాదండి, మన తెలంగాణలో ఉన్న పరిశ్రమలకే అనుకోండి, మనకి అర్బన్ ప్రాంతాల్లో అనుకోండి, మన తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్కి నీటి కష్టాలు రాకుండా ఉండడానికి, మంచినీటి కష్టాలు రాకుండా ఉండడానికే నిర్మించడం జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టు. అలాంటి ప్రాజెక్ట్ని రాజకీయ కక్షలతో దాన్ని పట్టించుకోకుండా కేవలం ఇప్పుడు తెలుస్తున్నది ఏంటంటే దాన్ని మాత్రమే కాదండి పట్టించుకోకుండా ఉన్నది, మన తెలంగాణలో ఉన్నాయే చాలా కొన్ని ప్రాజెక్టులు. ఆ కొన్ని ప్రాజెక్టులను కూడా మనం కాపాడుకోకపోతే మన భవిష్యత్ ఏమిటనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం. మేము ఇది రాజకీయంగా వీళ్ళని ఏలెత్తి చూపించాలని మాకు, మా నాయకుడికి, మా కేసీఆర్ గారికి ఏనాడు అట్లాంటిది ఉండదు. కేటీఆర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారుగా, ఏమనండి, ప్రియదర్శిని అని పేరు పెట్టుకున్నారు, మేమే కట్టామని అన్నారు. ఇప్పుడు ఏమైంది, మీరు కాళేశ్వరం తిట్టారు, మీదేమైంది అని అన్నారు. ఎన్ని రకాలుగా రాజకీయంగా కక్షపూరితంగా వీళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు ఏదైతే మా నాయకులని, మా పార్టీని ఎలా అయితే టార్గెట్ చేస్తున్నారో అందులో 10% వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు, వాళ్ళ చేతుల్లో ఉన్న పనులు, ఈ ప్రాజెక్టులు అనుకోండి, ప్రజలకు ఇచ్చిన హామీలు అనుకోండి, 10% మమ్మల్ని ఏ రకంగా అయితే టార్గెట్ చేసి మమ్మల్ని ఎలా అయితే టార్గెట్ చేస్తున్నారో ఆ విషయంలో 10% వీళ్ళు కనుక పట్టించుకొని ఉంటే ప్రాజెక్టులు సమయానికి వాటికి చేయాల్సిన మరమ్మతులు చేస్తుండే, ప్రజలకు అందించాల్సిన హామీలు నిలబెట్టే ప్రయత్నం జరుగుతుండే. కానీ వీళ్ళు ఎంతసేపు రాజకీయం అంతెందుకండి. రేవంత్ రెడ్డి గారు భారీ బహిరంగ సభలో, అది మన భువనగిరి యాదాద్రి జిల్లాలో ఒక ఇట్లనే శంకుస్థాపనకి వెళ్ళినప్పుడు అక్కడ బహిరంగంగా ఏం చెప్తారండి, నాకు ఏ కోరికలు లేవు,
నా వ్యక్తిగతంగా నేను ఆయనని తొక్కాలనుకున్నా, ఆయన ఎక్కాలనుకున్నా, ఏంటండి అని అంటే మీ వ్యక్తిగత స్వార్థ రాజకీయాలు కాదండి. మీరు ఒకటి గమనించండి, మా ప్రభుత్వ హయాంలో కేసీఆర్ గారు ఏనాడు కూడా ఇలాంటి చర్యలకి పాల్పడలేదు. ఎందుకంటే ఎన్నో రకాలుగా సీఎం గారిని వ్యక్తిగతంగా చాలా విమర్శించారుగా. ఎప్పుడండి? ఎన్ని సందర్భంలో ఆ పేరు పెట్టే విమర్శించారు కదా. అయ్యో అసలు మీరు చూడండి, ఎన్నికల ముందు నుంచి నిన్నటి రోజు వరకు కూడా ఆయన కేవలం కేసీఆర్ గారిని, కేసీఆర్ గారి కుటుంబాన్ని, బీఆర్ఎస్ పార్టీని విమర్శలు చేయడమే సరిపోయింది తప్ప అసలు పరిపాలన పైన దృష్టి పెట్టడమే లేదు. అది క్లారిటీగా అర్థమవుతుంది. అయినా కూడా వ్యక్తిగతంగా నాకు ఏ కోరికలు లేవిగా, నేను సాధించాలనుకున్నా, ఆయన సాధించేసినా, ఆయన ఎక్కేసినా తొక్కేసినా, ఆయన సీట్లో కూర్చున్నా అనే ఈ విధంగా మాటలు మాట్లాడారు. కానీ నేను హామీలు ఇచ్చినా, 420 హామీలు నిలబెట్టుకుంటున్నా, 6 గ్యారెంటీలు నిలబెట్టుకుంటున్నా అని చెప్పలేకపోతున్నారు. అంటే అక్కడే మనకు అర్థమైపోయింది, ప్రజలు కూడా అన్ని అర్థం చేసుకుంటున్నారు అసలు ఏం చేయగలుగుతారు. మీరు హైడ్రాతో ఏదైతే కార్యక్రమం చేస్తున్నారో అందులో పేదలకే ఇబ్బందులు జరుగుతున్నాయి, అలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. కానీ ఇలాంటి ప్రాజెక్టులు, గొప్ప గొప్ప ప్రాజెక్టులని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఖచ్చితంగా ఉంటుంది. అది ఏ ప్రభుత్వం ఉన్నా అది చేయాల్సిందే. ఎందుకంటే ఇప్పటికే మనము ఇప్పుడు మీరు గమనించండి, పాలమూరు జిల్లాలో అనేది తెలంగాణలోనే వెనుకబడిన ప్రాంతాల్లో మొదటి స్థానంలో ఉంటుంది. అలాంటి ఇప్పుడు చూడండి, ఇంకోటి కూడా గమనించండి మీరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొన్న రీసెంట్లీగా మన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఆ ప్రాజెక్ట్ ని సందర్శించడం జరిగింది. మరి అది 90% పూర్తయింది. మీరు వచ్చి సంవత్సరంన్నర దగ్గర ఇప్పుడు డిసెంబర్ వచ్చిందంటే అదే ఇప్పుడు డిసెంబర్ వస్తే 2 సంవత్సరాలు. 90% పూర్తయిన ప్రాజెక్టుని ఇంకా 10% పనులు ఉన్న ఆ ప్రాజెక్టుకి మీరు ఆ 10% పని కూడా చేయలేని మీరు ప్రాజెక్టుల గురించి కేసీఆర్ గారిని విమర్శిస్తారు, మా ప్రభుత్వాన్ని విమర్శిస్తారు. ఇంకోటి చూడండి, మీరు ఇంకోటి గమనించండి, మొన్న రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ అసలు ప్రాజెక్టులే కట్టలేదు, ఏం చేయలేదు అని అంటారు. ఇంతకన్నా పెద్ద జోక్ ఇంకేమైనా ఉంటుందా? అంటే అప్పట్లో ఒక మాట కూడా వచ్చింది, ఎన్నికల ముందు ఒక్క సింగిల్ మోటార్ని రన్ చేయించి పాలమూరు రంగారెడ్డి అయిపోయింది కట్టేసామేమో అని చెప్పుకున్నారు వాళ్ళు అన్న మాట వచ్చింది. అలా అన్నారు కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొన్న రీసెంట్లీగా అదంతా సందర్శించడం జరిగింది. ఆయన ఆశ్చర్యపోయారు, అమ్మ ఇంత పెద్ద ఎత్తున ప్రాజెక్టు దాదాపు పూర్తి అయ్యే దశలో ఉందా అని ఆయన అవాక్కైన సందర్భాలు ఉన్నాయి. 10% ఓన్లీ 10% ఉన్న ఆ వర్క్ ని వీళ్ళు చేసి అక్కడ నీటిని అందించలేకపోతున్నారు. ఇవన్నీ కూడా రైతులు గమనిస్తున్నారు, తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఏం జరుగుతుంది, వీళ్ళు ఏం చేయలేని వీరి చేతికి తెలంగాణ వెళ్ళిందని బాధపడుతున్నారు. ఒక్క నిమిషం సార్, పి రెడ్డి గారు, మీరు బీజేపీ నాయకులు, సో కాళేశ్వరం పైనేమో ఎక్కి తొక్కి నారదీశారు.